కథలోనికి వస్తే అమ్మా వెళ్ళొస్తా అంటూ భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని బయలుదేరింది రూప. జాగ్రత్తమ్మా అంటూ ఆమె వెనుక వచ్చి గేట్ దగ్గరకేసి రూప వైపే చూస్తూ కాసేపు అక్కడే నిలబడింది రూప వాళ్ళమ్మ రాజ్యలక్ష్మి. రూప మాత్రం అడుగుల వేగాన్ని పెంచి వీలైనంత తొందరగా ఈ 4 ఇళ్ళు దాటిపోవాలి అన్నట్లు నడుచుకుంటూ మెయిన్ డోర్ వైపు వెళ్తుంది. కానీ రోజులాగా ఆ కాలనీలో వాళ్ళు ఆమె వైపు చూసే అనుమానపు చూపులు మాత్రం బాధిస్తూనే ఉన్నాయి. రాజ్యలక్ష్మి గారుండే ఇంటికి పక్క వీధిలో ఉన్న జగన్నాథం తన భార్యతో, విమలా, అబ్బాయి బయలుదేరిన ఫ్లైట్ కరెక్ట్ టైంకే వస్తుందట, 5 గంటలకల్లా ఇంట్లో ఉంటానని ఫోన్ చేశాడు అని పెద్దగా చెప్తున్నాడు. అరే, ఎన్నిసార్లు చెప్తారండి, వాడు నాకు గంట ముందే ఫోన్ చేశాడు, నన్ను ముందు వంట చెయ్యనివ్వండి అంటూ తన పనిలో ఉంది విమల. సాయంత్రం 5 గంటలకే విశ్వతేజ వచ్చిన కారు ఇంటి ముందు ఆగింది. విశ్వా, మీ బావ ఎయిర్పోర్ట్లోకి వస్తానన్నాడు, రాలేదా అంటూ విశ్వ చేతిలో సూట్ కేస్ అందుకున్నాడు జగన్నాథం. లేదు నాన్న, నేను వద్దని చెప్పాను, ఆల్రెడీ కంపెనీ వాళ్ళ కారుందిగా అని చెప్పి, అమ్మా ఆకలి, స్నాక్స్ ఏమైనా పెట్టు ముందు అంటూ లోపలకు వచ్చాడు విశ్వ. ప్లేట్ నిండా పెట్టిన వేడివేడి గారెలతో, ఈసారైనా నెల రోజులు ఉంటావా లేదా అని అడిగింది విమల. విశ్వ నవ్వుతూ అలాగే అని అమ్మ చేతిలోని ప్లేట్ తీసుకున్నాడు. కాసేపటికే విశ్వ ఫ్రెష్ అవ్వగానే విమల ఒక ఫైల్ తీసుకువచ్చి, విశ్వ, చాలా సంబంధాలు వచ్చాయి, అందులో బాగున్న అమ్మాయిల్ని వాళ్ళ చదువుల్ని చూసి ఒక 20 ఫోటోలు సెలెక్ట్ చేశానురా, ఇక చూసుకోవాల్సింది నువ్వే, నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో నాన్నగారు నేను మాట్లాడుతాం అంటూ ఫైల్ ముందు పెట్టింది విమల. రేపు చూస్తానులేమ్మా. లేదు, ఇప్పుడే చూడు, మళ్ళా రేపు ఒకసారి చూడు, రేపు సాయంత్రానికి నువ్వు ఏదో ఒకటి ఫైనల్ చెయ్యాలి. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చెప్పి మళ్ళా 1 సంవత్సరం వాయిదా వేయించావు, ఈసారి అలాంటి పప్పులు ఉడకవు, నాకు కూడా ఓపిక లేదు విశ్వ, వీలైనంత తొందరగా నీ పెళ్లి చేయడమే మా ముందున్న పెద్ద పని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది విమల. విశ్వ ఫైల్ పక్కన పెట్టి మంచంపై వాలిపోయాడు. ఉదయం 5 గంటలకే మెలకువ వచ్చింది విశ్వకి. అదే కాలనీలో ఉన్న తన ఫ్రెండ్ రామ్కి ఫోన్ చేసి, అరే ఎక్కడున్నావు, వెంటనే ఇంటికి రా, జాగింగ్కి వెళ్దాం అని చెప్పాడు. కాసేపటికి రామ్తో కలిసి నడక మొదలుపెట్టాడు విశ్వ. ఇంతలో విశ్వ చూపు ఎదురుగా వస్తున్న రూపపై పడింది. దూరం నుండే విశ్వ రామ్ని చూసి తల కిందకు దించుకొని ఇంటి వైపు నడిచింది రూప. ఆమె వారికి దాటి వెళ్ళిపోయినా విశ్వ వెనక్కి తిరిగి చూశాడు. అది గమనించిన రామ్, ఏంటి విశ్వ, అమ్మాయి బాగుంది అని అనుకుంటున్నావా, అమ్మాయి ఎంత బాగుందో క్యారెక్టర్ అంత బ్యాడ్ అని చెప్పాడు. విశ్వ ఒక్కసారి ఉలిక్కిపడి, నీకెలా తెలుసు అన్నాడు. ఏమో, ఈ కాలనీలో ఎవరిని అడిగినా చెబుతారు, అమ్మాయి మార్నింగ్ స్కూల్లో వర్క్ చేస్తుంది టీచర్గా, కానీ రాత్రి 7 o'clockకి వెళ్ళి మళ్ళీ ఉదయం 5 గంటలకి ఇంటికి వస్తుంది, ఇది రోజూ జరిగే పని. సాఫ్ట్వేర్ అంటే షిఫ్ట్లు ఉంటాయి, కానీ అమ్మాయి నార్మల్ డిగ్రీ కూడా కంప్లీట్ చెయ్యలేదు అని తెలిసింది. మరి రాత్రి చేసే ఉద్యోగం ఏముంటుందిరా, కాలనీ వాళ్ళందరికీ ఈ అమ్మాయి మీద మంచి అభిప్రాయం లేదు. ఈ అమ్మాయి వాళ్ళు ఈ మధ్య ఇక్కడ రెంట్కు వచ్చారు, వచ్చి 1 నెల అయి ఉంటుంది. మన కాలనీ మీటింగ్లో ఈ అమ్మాయి గురించి డిస్కషన్ నడుస్తుందంట. ఓనర్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చెయ్యాలని అనుకుంటున్నారట, ఫ్యామిలీస్ ఉండే చోట ఇలాంటి వాళ్ళు వద్దు అంటున్నారు అని చెప్పాడు రామ్. విశ్వ ఏం మాట్లాడలేదు. జాగింగ్ కంప్లీట్ అయి ఇంటికి వెళ్ళిపోయారు. విశ్వ ఇంటికెళ్ళి ఆ రోజంతా కంపెనీ పనితో బిజీగా ఉన్నాడు. సాయంకాలం ఫ్రెండ్ పార్టీకి పిలిస్తే బయటకు బయలుదేరాడు విశ్వ. అప్పుడే రూప మళ్ళీ బయటకు వెళ్తుంది. ఈసారి విశ్వ కూడా ఆమెను అనుమానంగానే చూశాడు. రూప మాత్రం విశ్వని చూడకుండా మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోయింది. పార్టీ నుండి ఇంటికి తిరిగి వచ్చాక విశ్వ వాళ్ళ అమ్మని, మన పక్క వీధిలో ఉన్న ఫ్యామిలీ అదే
ప్లాట్ నెంబర్ 31లో ఎవరున్నారమ్మా అడిగాడు. విమల ఒక్కసారి విశ్వ వైపు చూసి, ఆ ఇంట్లో ఎవరు ఉంటే మనకెందుకు, తల్లి, 2 కూతుళ్ళు ఉంటున్నారు అని అంది. అదే అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగారు. ఈసారి విమల మరింత భయంగా విశ్వ వైపు చూస్తూ, ఏమైంది విశ్వ, ఎందుకు అంత ప్రత్యేకంగా అమ్మాయి గురించి అడుగుతున్నావు అంది. ఏం లేదమ్మా, ఆమె గురించి రామ్ బ్యాడ్గా చెప్పాడు. అవును రామ్ కరెక్ట్గా చెప్పాడు. అమ్మాయి రాత్రిపూట బయటికి వెళ్ళి ఉదయమే వస్తుందని కాలనీ పార్కుకి వెళ్ళినప్పుడు అందరూ అంటున్నారు. రాత్రిపూట చేసే పనులు ఏముంటాయి, సిగ్గు లేకపోతే సరి, అందంగానే ఉంటుంది కదా, బాగానే సంపాదిస్తుంది. ముఖం చిరాగ్గా పెట్టింది విమల. ఇంకా విశ్వ అంతకంటే ఎక్కువ ఏమీ అడగదలుచుకోలేదు. తరువాత విశ్వ అక్క బావ కూడా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధాల గురించి మాట్లాడారు. విశ్వ మాత్రం, నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోను, నాకు ఎవరైతే మంచిగా సరిపోతారో అనిపిస్తుందో వాళ్ళని మీరే చూడండి, మీరే డిసైడ్ చేయండి, నాకు ఏ ఫైలు వద్దు, సరేనా అని గట్టిగానే చెప్పాడు. ఇప్పుడు ఫైలు విశ్వ అక్క ముందు వెళ్ళింది. అందరూ ఫైల్లో విశ్వకి సరిపడా అమ్మాయి కోసం వెతకడం మొదలుపెట్టారు. వారం రోజుల్లో 4 సార్లు విశ్వకు రూప కనిపించింది. ఎందుకో విశ్వకి అమ్మాయి గురించి తెలుసుకోవాలి అనిపించింది. విశ్వ అమెరికాలో చేసే కంపెనీ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉండడంతో ఒక్కసారి మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. మీటింగ్ అయిపోయి తర్వాత 11 ఇంటికి బయలుదేరాడు. ఇంటి దగ్గరలోకి వచ్చేటప్పటికి మెయిన్ రోడ్డుపై రాత్రి 12 గంటలకి రూప మెడికల్ షాప్లో కనిపించింది. ఏవో తీసుకుంటుంది. విశ్వ మనసులో, ఈ టైంలో ఈ అమ్మాయి ఏం అవసరం ఉంటాయి, ఒకవేళ అదే తీసుకుంటుందా ఛీ అనుకుంటున్నాడు. కారు సైడ్కి పెట్టి అక్కడే నిలబడి చూస్తున్నాడు. రూప మెడికల్ షాప్లో నుండి బయటికి వచ్చేటప్పటికి ఆమె చేతిలో కొన్ని కవర్లు ఉన్నాయి. కానీ అందులో ఏమున్నాయో చూడాలని ట్రై చేశాడు. కానీ దూరం నుండి ఏమీ కనపడలేదు. అవి తీసుకొని రూప హడావిడిగా పరుగులాంటి నడకతో వెళ్తుంది. విశ్వ కూడా ఆమెని కొంత దూరం అనుసరించాడు. ఆమె ఒక ఖరీదైన ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. కాసేపటికి ఇంకొక కార్ కూడా లోపలికి వెళ్ళింది. కారులోంచి ఎవరో నీట్గా టక్ చేసుకున్న ఒక ఆయన దిగి లోపలికి వెళ్ళాడు. విశ్వకి ఏమీ అర్థం కాలేదు. కానీ అప్పటికే అక్కడ ఉన్న సెక్యూరిటీ విశ్వ వైపు అనుమానంగా చూశాడు. ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే మంచిది కాదని ఇంటికొచ్చేశాడు. గేట్ శబ్దం కావడంతో రాజ్యలక్ష్మి గారు బయటకు వచ్చారు. ఎదురుగా నిలబడిన విశ్వని చూసి, ఎవరు కావాలి బాబూ అని అడిగింది. మీరే కావాలి అంటూ లోపలికి రావచ్చా అని అడిగాడు. కొంచెం మొహమాటంతోనే రా బాబు అంది. విశ్వ లోపలికి రాగానే గోడకి పెద్ద సైజులో ఉన్న ఒక ఫోటోను చూస్తూ, ఎవరండి అని అడిగారు. ఆమె ఏమీ చెప్పకుండా, కూర్చో బాబు, మంచినీళ్ళు తీసుకుంటావా అని అడిగింది. వద్దండి ప్లీజ్, నేను మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మేము పక్క వీధిలోనే ఉంటాము. ఏదైనా సహాయం కావాలన్నా తప్పక చేస్తాము. మీ అమ్మాయి ఏం జాబ్ చేస్తుంది అని అడిగాడు. సహాయం ఏమీ వద్దు బాబు, కనీసం ఇన్ని రోజులకి ఒకరైనా మా ఇంటికి వచ్చారు, అదే మాకు చాలు. ఇంతలో గదిలో చదువుకుంటున్న దీప బయటికి వచ్చి, ఆ ఫోటోలో ఉంది మా నాన్నగారండి. మా అక్క పేరు రూపశ్రీ. అక్క డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగానే నాన్నగారు చనిపోయారు. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ కావడంతో నా చదువు ఆపటం ఇష్టం లేక అక్కే టీచింగ్ జాబ్ చేస్తుంది అని చెప్పింది. కానీ విశ్వకి తాను ఆశించిన సమాధానం ఏమీ దొరకలేదు. ఆంటీ, అంకుల్ ఏం చేసేవారు అని అడిగాడు విశ్వ. అప్పటికే వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, వ్యవసాయం చేసేవారు బాబు. గత 2 ఏళ్లుగా పంటలు బాగా నష్టాలు వచ్చాయి. ఈ సంవత్సరం మొత్తం పంట పోయింది. అప్పులు బాగా పెరిగిపోవడంతో ఆయన బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు. నా బిడ్డల్ని అనాథల్ని చేసిపోయారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. విశ్వ ఏమీ మాట్లాడకుండా ఆమె వైపు చూస్తున్నాడు. రాజ్యలక్ష్మి దుఃఖం ఆపుకొని, ఎవరో నీలాంటి వాళ్ళ దయ వల్ల ఉన్న చిన్న ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చి
దగ్గర బంధువుల సహాయంతో ఈ సిటీకి వచ్చామయ్యా. నా కూతురేమో పగలు రాత్రి కష్టపడి చెల్లెలికి ఫీజులు కడుతుంది. అంటే రాత్రి కూడా జాబ్ చేస్తుందా అని అడిగాడు విశ్వ. అక్క రాత్రి పూట ఒంటరిగా ఉన్న పెద్దాయన దగ్గర సహాయం కోసం ఉంటుంది. ఆయన 2 కొడుకులు అమెరికాలో ఉన్నారు. పెద్దాయన భార్య చనిపోయారు. ఈయన అమెరికాకు వెళ్ళను, నా భార్య చనిపోయిన ఇంట్లోనే నా ప్రాణం పోవాలని పట్టుపట్టారట. చేసేది లేక ఆయన్ని చూసుకోవడానికి ఒక ఆమెను ఏర్పాటు చేశారంట. అయితే అనుకోకుండా వాళ్ళ కొడుక్కి యాక్సిడెంట్ అయితే ఆమె తప్పనిసరి అయి ఊరికెళ్ళారు. ఇప్పుడు పగలు చూసుకోవడానికి ఒక ఆంటీ దొరికారు. ఇక రాత్రి అక్క చూసుకుంటుంది. ఆయన వాష్రూమ్కి వెళ్ళాలన్నా చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళాలి. కాలుకి ఆపరేషన్ అవ్వడం వల్ల టైం ప్రకారం మందులు కూడా ఇవ్వాలండి అంటూ ఆపకుండా చెప్పింది దీప. అప్పటికే విశ్వ మనసులో ఏదో మూల ఉన్న అనుమానపు మంచు తెరలు కరిగిపోయాయి. బాబు టీ తీసుకో అంటూ టీ కప్పు విశ్వ చేతిలో పెట్టింది రాజ్యలక్ష్మి. నేను ఎంత వద్దన్నా వినలేదయ్యా. 3 నెలలే, తర్వాత ఆంటీ వచ్చేస్తారు. ఈ 3 నెలలు పెద్దాయన్ని చూసుకుంటే చెల్లెలు సంవత్సరం ఫీజు కట్టొచ్చమ్మా అని వెళ్తుందయ్యా అని విశ్వ చేతిలో టీ కప్పు తీసుకుంది. ఇది కూడా స్కూల్ టీచర్ ఎవరో చెప్తే వాళ్ళ కొడుకులతో మాట్లాడి మా రూపమును పెట్టించారు. అలా వచ్చిన డబ్బులతో ఇలా అద్దె కట్టుకొని బతుకుతున్నాం అని కళ్ళ నీళ్లు తుడుచుకుంది. మరి ఈ విషయం ఇక్కడ ఎవరికీ తెలియదా ఆంటీ అన్నాడు. మొదట్లో వారం రోజులు పక్కవాళ్ళు బాగానే మాట్లాడేవారు. తర్వాత మా అమ్మాయి రాత్రిపూట వెళ్ళడం చూసి అందరూ మాట్లాడడం మానేశారు. నేను ఆడదాన్నే కదా, నాకు అర్థమైంది. ఏ ఇంటికని వెళ్ళి చెప్పను. నా కూతురు ఏ తప్పు చేయడం లేదని వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పింది రాజ్యలక్ష్మి. మీరేం బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి. ఏదైనా అత్యవసరం అయితే ఫోన్ చెయ్యండి అని వెళ్ళిపోయాడు విశ్వ. విశ్వకు చాలా ఆనందంగా ఉంది. తాను ఏదైతే కోరుకున్నాడో అదే జరిగింది. ఎందుకంటే రూప అమాయకు ముఖం తన మనసులో మొదటిసారి చూసినప్పుడే చెరగని ముద్ర వేసుకుంది. ఆ రోజు విశ్వ వాళ్ళిల్లు అక్క బావతో రాకతో హడావిడిగా ఉంది. ఏంటమ్మా ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఏం చెప్పను విశ్వ, ఉండుండి చాలా గొప్పదాన్ని చేసుకుంటాననుకుంటున్నాడు. వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఈ కాలనీలో మీ నాన్న నేను తలెత్తుకునేదేలా అంటూ ముక్కు చిదుకుంది విమల. అమ్మా తొందరపడకు, ఎవరేమనుకుంటే నీకెందుకు, ఆ అమ్మాయి ఏ తప్పు చేయనప్పుడు అంది విశ్వ అక్క. ఏ తప్పు చెయ్యలేదు అని నీకు నాకు తెలిసినా ఇక్కడెవరూ నమ్మరు. అయినా మీరెళ్ళి చూసొచ్చారా? నువ్వు వాడికి ఎంత పాడకు అని వంత పాడకు అని కూతురిని గట్టిగా అడిగింది. అమ్మ కోపాన్ని చూసి ఇంకెవరూ ఏమీ మాట్లాడలేదు. తర్వాత అక్క బావ కూడా వెళ్ళిపోయారు. విశ్వ ఒక్కడే బిల్డింగ్ పైకెళ్ళి రూప బయటకు వస్తుందేమో అని ఆమె ఇంటి వైపే చూస్తున్నాడు. విశ్వ అన్న జగన్నాథం పిలుపుతో చెప్పండి నాన్న అంటూ ఇటు తిరిగాడు. విశ్వ, నీకు నిజంగా ఆ అమ్మాయి అంతగా నచ్చిందా అని అడిగాడు. అవును నాన్న, నా మనసుకు బాగా నచ్చింది అన్నాడు. సరే కానీ అమ్మ కోసం కూడా ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు జగన్నాథం గారు రూప పనిచేసే స్కూల్కి వెళ్ళి రూపతో విశ్వ గురించి చెప్పారు. రూప నాకు పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పుడే లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. రూప ఇంటికి రాగానే వాళ్ళమ్మకి జరిగిందని చెప్పింది. వెంటనే రాజ్యలక్ష్మి గారు, అలా ఎందుకు చెప్పావమ్మా? ఇక్కడందరూ నిజం తెలుసుకోకుండా నిన్ను అనుమానించారు.
నీ గురించి చెడ్డుగా చెప్పినా నమ్మకుండా నిజం తెలుసుకోవడానికి మన ఇంటికి దాకా వచ్చాడమ్మా. నేను నీ గురించి ఏమీ చెప్పకముందే ఏం సహాయం కావాలని అడిగాడు. కట్టుకున్న పెళ్ళాన్ని అనుమానించే ఈ రోజుల్లో ఇలాంటి వాడు నిన్ను కోరుకోవడం నీ అదృష్టం. ఆలోచించు తల్లీ అని చెప్పింది. రూప ఆలోచనలు విశ్వ చుట్టూ తిరగడం ప్రారంభించాయి. ఆ తరువాత ఒకరోజు రూప ఇంట్లో ఉండగానే విమల రూప వాళ్ళింటికి వచ్చి, రూపా, నువ్వు రూపంలోనే కాదమ్మా, గుణంలో కూడా చాలా ఉన్నతంగా ఉన్నావు. ఇంత చిన్న వయసులోనే నీ ఓర్పు సహనం నేను అర్థం చేసుకోలేకపోయాను. మా విశ్వ మనసు మెచ్చిన మగువ నువ్వేనమ్మా అంటూ దగ్గరికి తీసుకుంది. వెనుకనే విశ్వ నవ్వుతూ ఆమె అందమైన అమాయకపు ముఖాన్ని చూస్తున్నాడు. ఈసారి రూపకి ఇంకేమీ మాట్లాడకుండా సిగ్గుతో తల క్రిందికి దించుకుంది.